అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మిస్టర్ సూర్య, టైం ప్రకారం ఉదయించి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తావు? ప్రశాంతంగా ఉండగంటగా నిద్రపోనేవచ్చు కదా. ఏంటండి మీరు మరి రాత్రి బాగా పొద్దుపోయి పడుకున్నాళ్ళండి. ఆహా, నైట్ డ్యూటీ చేసి వచ్చాడా? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. అర్ధరాత్రి దాకా ఊరి మీద బాలాదు తిరిగి ఎవరిలో దొరుకుతున్నట్టు. ఏంటి న్యూసెన్స్? ఇది ఇల్లు అనుకున్నారా, చేపల మార్కెట్ అనుకున్నారా? పొద్దున ఎదవగోలా. అరే అప్పుడే నిద్ర లేసేవేంటినా? పైన ఎండ వచ్చిందా? అట్ట చూస్తా వెంటే ఎరిముఖం. ఆ గదిలో పరుపు దుప్పటావి. అబ్బాయికి నిద్ర చాలేదు, పడుకుంటాడు. అలాగే నువ్వు పద నాన్న, పడుకుందు. పడుకో, నువ్వు తప్పుకోవే. ఆ ఫ్యాన్ అయ్యవే. అలాగేనండి. నానా నానా, ఏంటి నానా? నువ్వు మళ్ళీ నిద్ర లేచేసరికి నేను షెడ్ లో ఉంటాను. ఒక్క మాట నిద్రపోనానా. ఏంటది? ఏం లేదు, ఆ రియల్ ఎస్టేట్ కృష్ణమూర్తి గారి దగ్గర ఏదో గుమస్తా ఉద్యోగం. గుమస్తా ఉద్యోగమా? వాడేంటి మెట్రికులేషన్, నేను గ్రాడ్యుయేట్. నేను వెళ్ళి వాడి చేతి కింద పని చేయాలా? చేతి కింద కాదురా, ఫ్యాన్ కిందనే చెప్పారు. ఏడ్చాడు. పొద్దున నిద్ర చెడగొట్టింది కాకుండా కుళ్ళు జోకులోటి. ఎలానా కాసేపు పడుకునే. ఒరేయ్, ఒకేసారి టిఫిన్ చేసి పడుకోకూడదు అంటే ఇప్పుడు నేను పళ్ళు తోకోవాలా? అబ్బే అక్కర్లేదు నాన్న, వేసవపళ్ళు ఎప్పుడైనా తోముకోవచ్చు. నువ్వు పడుకో నాన్న, పడుకో. నిద్రపో నాన్న, నిద్రపో. కర్మ. అవునండి, ఎల్లమందనే మాట్లాడుతున్నాను. వంట మాస్టర్గా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. మీరు చెప్తారండి నాకు? ఆవులిస్తే ఆవా లెక్క పెడతాను. ఫోన్ పెట్టండి, పనిలో ఉన్నాను ఇక్కడ. మీ అబ్బాయి పెళ్లి సంగతి నాకు వదిలేయండి. మొన్నటికి మొన్న మీ అమ్మాయి పెళ్లికి నేను పెట్టిన భోజనం తిని మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? ఒరే ఎల్లమందా, నువ్వు పెట్టిన పెళ్లి భోజనం నాకు చచ్చేదాకా గుర్తుంటుందిరా అన్నారు. పాపం మర్నాడే ఆయన పోయాడు. జీడిపప్పు 4 కేజీలండి, బాదం పప్పు 2 కేజీలండి. మీరు భయపడకండి. గాలి దెయ్యాలు, కురుగు దెయ్యాలని పేర్లు అన్నారు కదా. ఈ టైంలో మా ఇంట్లో ముసుగు దెయ్యం తిరుగుతుంటది. దాని పని నేను పడతాను, మీరు వెళ్ళండి. ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ ఏంటంటే వాడు అన్యాయంగా కొడుతున్నారు. ఏమంటే తెల్లారి 11 గంటలకు నిద్ర లేచాడు, పళ్ళు తోముకోవడం, తిండికి ఎక్కబడ్డాడు. అందుకని కన్న కొడుకని చూడకుండా చేతులతో కొడతారా? మరి చీపుడుతో కొట్టండి. శభాష్. ఒరేయ్, పొయ్యి మీద పాలు పెట్టాను రా, తలుపు తీరా. అలాగే. హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ 2 సంఘహితుల్ని బంధించి పెట్టాను. తొందరగా వచ్చి తీసుకెళ్ళిపోండి. నాకు చాలా హెడ్ఏక్ గా ఉంది. అంత ద్రోహం మేమేం చేశాం రా? ఏం చేశారా? నన్ను గందరగా కుక్క అట్లా సొత్తున్నావు. అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను. ఏంటన్నమయ్యా, కుక్క ఏదో నీతులు చెప్తున్నావు? నీతులు చెప్పించుకోవాల్సిన కర్మ దానికేంటండి? దాని పుట్టుకలో నీతి ఉంది, దాని తోకలో విశ్వాసం ఉంది, దాని అరుపులో పౌరుషం ఉంది. ఆపాటి పౌరుషం కూడా లేని యథోలు ఈ కొంపలోనే పడున్నారు. ఇంతకీ ఎవరతను? నా పెళ్ళానికి కొడుకు. సరే సరే సరే, నీ ఇంటి విషయాలు నాకెందుకు గానీ ఈ త్వరగా ఇస్త్రీ చేసి మళ్ళీ వస్తా. అలాగే. అమ్మా అమ్మా, ఏంట్రా విన్నావా? నీ మొగుడు అందరి ముందు నన్ను ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడు. అయినా ఇలాంటి ఆడితో ఎలా కాపురం చేస్తున్నావు అమ్మా? ఇంకా మరి నీలాంటి కుక్కలు సాకాలి కదరా. కుక్క కుక్క కుక్కని 200 రూపీస్ కొట్టు. కొట్టను.
కన్న తండ్రి అనే గౌరవం నిలబెట్టుకోవాలంటే 200 రూపీస్ కొట్టు. కన్న కొడుకు అనే గౌరవంతో చెప్తున్నాను. నువ్వు మగాడు అయితే నీ స్వహస్తాలతో నువ్వు సంపాదించుకో. ఈ సుహాస్తాలతోనా? ఆ స్వహస్తాలతోనే. ఈ రోజు నుంచి ఈ సుహాస్తాలతో సంపాదిస్తాను. ఈ ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్. లెక్కలు కరెక్ట్గానే? చాలా కరెక్ట్. అనమయ్య బట్టలు ఇస్త్రీ చేశా? రెడీ బాబు, ఇక్కడే పెట్టానే. అవును, రంగేంటి బాబు? బ్లూ జీన్స్, రెడ్ టీ షర్ట్. అయిగో నా బట్టలు. ఒరే నీ అబ్బా కస్టమర్ బట్టలు రా. సారీ ఆంటీ, ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. అప్పుడే మీరు విష్ చేయటం అయిపోయిందా? అవును, మీరు వెళ్ళి చెప్పరండి. జస్ట్ వెయిట్ చేయండి, మేమందరం ఆంటీ గ్రీటింగ్స్ చెప్పేసి 5 నిమిషాల్లో మీ ముందు వచ్చి పడతాం. ఓకే పదండి. హలో ఆంటీ. హలో ఎవ్రీబడి. హాయ్ ఆంటీ. హాయ్. విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆంటీ. ये दिन शुभकामना है, ये अंधा कानून है. जिस देश में गंगा बहती है, राम तेरी गंगा मेली. ఈ దినం శుభదినం, మళ్ళీ మళ్ళీ రావాలి ఈ దినం, కావాలి మీ జీవితం నందనవనం. ఓహో, విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్ ఆంటీ. హలో, బాయ్ బాయ్. ఎంత ద్రోహం చేసింది, మొత్తం కోసాల దగ్గర తిరిపాను రా. మనకి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎక్కడికి పారిపోతుంది, దీన్ని వదిలేదు లేదు. సారీ సార్, మీకు దండం పెడతాం సార్. ఏదో తెలియక లేడీస్ బస్ ఎక్కాము సార్. అంతే సార్, అమ్మాయిల్ని టీచ్ చేయాలని మాత్రం కాదు సార్. నేను డెక్కా ఇట్లనైనా నమ్ముతాను గాని అబద్ధాలాడే వాళ్ళను అస్సలు క్షమించను. అనంతపురంలో ఆడపిల్లకు కన్ను కొడితే ఒకడి ముఖం మీద యాసిడ్ పోసా. సార్, ఆ బాటిల్ ఇంకా ఉందా? అందులో యాసిడ్ కూడా ఉంది సార్. ఒంగోలులో అమ్మాయి మీద చెయ్యి వేశాడని ఒకరిని లాకప్ లో చంపేశా. అప్పుడే కదా సార్ మీకు ప్రమోషన్ వచ్చింది. సార్ దయచేసి మమ్మల్ని చేయకండి సార్, మీకు దానం పెడతాం. మరి ఆ బస్ ఎందుకు ఎక్కారో చెప్పండి. వీడి బామ్మ చావు బతుకుల్లో హాస్పిటల్ ఉంది సార్. అక్కడికి వెళ్ళే కంగారులో లేడీస్ బస్ ఎక్కేసాం సార్. ఏ హాస్పిటల్లో? ఉస్మానియా హాస్పిటల్ అండి. బాగా ఆలోచించి చెప్పండి. కూర్చోండి సార్. మళ్ళీ ఆలోచించి చెప్పండి. వీడి బామ్మ మీద ఉస్మానియా హాస్పిటలే సార్. షూర్? షూర్ సార్. కాన్ఫిడెంట్? వెరీ కాన్ఫిడెంట్ సార్. పక్కా? పక్కా. లాకే జాయ్. అసలు మీరు బస్ ఎక్కిందే ఉస్మానియా హాస్పిటల్ స్టాప్ దగ్గర కదరా సార్? వీళ్ళిట్లా నిజం చెప్పరు గాని నల్లగొండ లక్కప్ నెత్తులో నేను వాడిన బెల్ట్ తీసుకురా. సార్ మా తప్పే ఒప్పుకుంటా సార్, మమ్మల్ని ప్రాణాలతో వదలండి సార్. హాయ్ డాడ్. నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు? మీ కొలీగ్స్ కి పంచడానికి వెడ్డింగ్ కార్డ్స్ కావాలన్నారుగా, ఇవ్వండి సరిపోతాయా? రేయ్, మీరేంట్రా ఇక్కడున్నారు? విధి విలన్లాగా వెర్రిగా వెక్కిరించి. వీళ్ళే తెలుసా? తెలుసా ఏంటి సార్, వాసు మేము కాలేజ్ లో క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, బీర్ మేట్స్ కూడా. డాడీ ఏం జరిగింది? వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు రాలా, మా వాళ్లే ఇడ్చుకొచ్చారు. లేడీస్ స్పెషల్ బస్సులో అమ్మాయిలు ఏడిపిస్తూ దొరికిపోయారు ఇడియట్స్. అమ్మాయిలు ఏడిపిస్తూనా? యారా మీ బేవర్స్ పనులు ఇంకా మానుకోలేదా? ఛే డాడీ, ఏదో టైం బ్యాడే అలా బిహేవ్ చేసి ఉంటారు. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, వదిలేయండి. పైగా వీళ్ళు రేపు నా పెళ్లికి రావాల్సిన వాళ్ళు కూడా. ఓకే,
రేయ్ రిపబ్లిక్ డే కి ఖైదీలను వదిలిపెట్టినట్లు మా అబ్బాయి వివాహ సందర్భంగా మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి అమ్మాయిల్ని ఏడిపిస్తూ బజార్లో కనిపించారో సచ్చిగా కనిపించా సార్, అసలు బజార్కి వెళ్ళము. రే అలాగే నా పెళ్లికి రాకుండా మానేశారు. ఇవ్వండి వెడ్డింగ్ కార్డ్స్. మనోడు ఏర్పాట్లు బాగా గట్టి చేశాడు. నమస్తే. అరే 420. మీరు పెళ్లికి వస్తారనుకోలేదే. అంకుల్ మీ అబ్బాయి మా క్లోజ్ ఫ్రెండ్. అది తక్కువ కాలంలో మీరు మరీ బాగా క్లోజ్ అయ్యారు. అలాగని కేడి వేషాలు వేశారనుకో నిజంగా క్లోజ్ అయిపోతారు. చూడండి అక్కడ అమ్మాయిలు ఉన్నారు. బుద్ధిగా జాగ్రత్తగా. ఆ బిజినెస్ డీల్ ఎప్పుడో ఫైనలైజ్ అయిపోయిందండి. హలో బాగున్నారా? హలో డార్లింగ్. అయిపోయిందా? ఎప్పుడు అయిపోయింది? పుష్టిగా ఉంది పాప. ఐ డోంట్ నో. నమస్కారం. అవునే లైట్ మ్యూజిక్ లో పార్టిసిపేట్ చేశారు. బాబు పెళ్లి కూతురా? అయినా ఆడ కూతురేగా. అయ్యో అయిపోయావరా. డైరెక్ట్ గా టేప్ లో మన ఫీచర్ ప్రింట్ అయిపోయింది. ఆ క్యాసెట్ సీఏ చూశాడంటే మన బతుకు ఒంగోలు బస్ స్టాండ్ రాని. అబ్బా ఇన్నాళ్ళు ఎన్ని ఏదో వేషాలు వేసినా ఇండియన్ పీనల్ కోడ్ కి దొరకకుండా వేసాం. మేము పర్వాలేదురా. అక్కడ ఉన్న ఆంటీలు ఆడపిల్లల కాళ్ళు చేతులతో సరిపెట్టుకున్నాం. మీరే ఏకంగా పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటూనే చూస్తారు. అయిపోయారు రే అయిపోయారు. బాడీలో మెయిన్ పార్ట్ కట్టు. అయ్యి బాబాయ్ అప్పటికి లెఫ్ట్ గారితో చెప్తూనే ఉన్నాను ఒరే పెళ్లి కూతురు రా అని. అబ్బా ఆయన ఆడ కూతురే కానీ. అమ్మా నాన్న వీళ్ళు ఇక్కడ బీర్ తీసుకుంటారంట. అబ్బాబే మేము వద్దంటే తనే బలవంతంగా తీసుకొచ్చిందండి. పర్వాలేదు బాబు, మీరేం పరాయి వాళ్ళు కాదు కదా. అమ్మా అయితే కొంచెం వీళ్ళకి ఆమ్లెట్లు వేసిస్తావా? తప్పకుండా. కూర్చోండి పదండి. ఆ డ్రాయర్ తి ఏ అందులో ఏమైనా రివాల్వర్ ఉందా? ఓపెనర్ ఉంది. ఎంజాయ్ ఎంజాయ్ బాయ్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఇక లేట్ ఎందుకు, పార్టీ స్టార్ట్ చేయండి. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. ఒరే బాబాయ్ ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. అంకుల్ ఏమో ఓపెనర్ తీసుకోమంటున్నాడు, ఆంటీ ఏమో ఆమ్లెట్ ఇస్తానంటుంది. కొంప తీసి ఇంట్లో అందరు తాగుబోతులేంటి? మీ బాడీ డౌట్స్ ఆపండి, మందు కొట్టండి. Cheers. అయ్య బాబోయ్ మనం అంటే వీళ్ళకి ఎంత ఇన్ఫెక్షన్ రా. ఇన్ఫెక్షన్ కాదురా ఎఫెక్షన్. ఎఫెక్షన్ అది తాగాం కదా నాలుక మడత పడిపోయింది. తీసుకోండి బాబు, ఇంకోటి తెస్తాను. అబ్బా అబ్బా వీళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇక లేట్ ఎందుకు పోచావు. చచ్చిపోయే ముందు సరే బాత్రూమ్ కి వెళ్ళి బ్లాడర్ క్లీన్ చేసుకుని తెచ్చిపోతాను. మీరేమనుకోవద్దు. ఓకే జాగ్రత్తగా చదవరా బాబాయ్. ఓకే ఓకే.
చూడు ఇదిగో నర్సమ్మా, మా అబ్బాయికి ఎలా ఉంది? బాబాయ్ ఒరే మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి రా. ఏంటి అంకుల్? వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం, 50,000 కట్నం కూడా ఎక్కువ అడిగాను. ఇంతకీ వాడు పనికొస్తాడంటారా? మాకు మాత్రం ఏం తెలుస్తుంది, హాస్పిటల్ వాళ్ళని అడగండి. అవును, మీకు మాత్రం ఏం తెలుస్తుంది? ఇదిగో నర్సమ్మా, మా వాడికి ఎలా ఉంది? చాలా రక్తం పోయింది. రథ రక్తం పోతే పోయిందిలేమ్మా, బ్లడ్ మోషన్స్ అయ్యా అనుకుంటాను. ఇంతకీ మా వాడు పనికొస్తాడంటావా? అదేనమ్మా, ఆ విషయానికి పనికొస్తాడంటావా? ఆ విషయం నన్ను అడిగేది? ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నదాని కదా తెలుస్తుందని. ఏంటిది చిన్న విషయం అడిగితేనే ఎంత కోప్పడింది? కోప్పడదా? లేడీస్ ఇలాంటి విషయాలు అడగచ్చా? పదండ్రా. కోప్పడలేదు, సిగ్గుపడింది. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. మా వాడు పనికొస్తాడంటారా? ఎవడు మీ వాడు? అదేనండి ఆ జిప్పు. ఓకే ఓకే, అర్థమైంది. డాక్టర్ గారు, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడుకున్నది ఒకే ఒక్క. డోంట్ వరీ, దాన్ని తీసేశారా? దాన్ని తీసేశారా? నో 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 నో, జిప్పు తీసేశాను. అమ్మయ్యా, అయితే పనికొస్తుందంటారా? జిప్పా? ఏదో జిప్పు పోతే పోయిందండి. 190 జిప్పులు కొంటాను. వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు, సంసారానికి పనికొస్తే చాలు. నో ప్రాబ్లం. మీ వాడిని వెళ్ళి ధైర్యంగా 3 ముళ్ళు వేయమనండి. మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా. అమ్మయ్యా, ఇప్పటికి ధైర్యం వచ్చింది. ఆపరా బాబు, నీకేం ప్రాబ్లం లేదు, ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. బయట విషయం ఎవరికి తెలియదు కదా. తెలిసేది నా బొందా, బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయే వాళ్ళందరినీ మావాడు పనికొస్తాడని ఈ మ్యాటర్ ని కౌన్ బనేగా కరోడ్పతి అంత పాపులర్ చేస్తున్నాడు. కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా. మా ఈ సంగతి పక్కన పెట్టండి రా. అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి రా, మీకు పుణ్యం ఉంటుంది. చెప్తే ఏంటి నష్టం? అబ్బో, ఈ ఇంటికి వచ్చి పరామర్శించింది అనుకో, తల ఎక్కడ పెట్టుకోవాలి. అరే చెప్పదని మాట ఏమంటారా బాబు, మీ మీద నమ్మకాలు లేవు. సరే ఎవరికి చెప్పాలి? మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డా. మరే ఎన్నో జన్మల తపస్సు చేస్తే కాని మగ జన్మ రాదు. మగాడి కడదాకా తోడొచ్చేది అదొక్కటే. ఏంటిది? అదే మగాడిననే నమ్మకం. నరసింహం గారు, మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకు కొండంత ధైర్యంగా ఉందండి. నాన్న, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు? మన వాళ్ళందరికీ చెప్పేశాను రా, చాలా మంది వస్తారు. వెరీ గుడ్. ఈ టీవీలో జెమిని టీవీలో ఎవలా పోయావా ఫ్లాష్ అని. బాబుకి ఎలా ఉంది? వాడికేం పర్లేదు అమ్మాయి, డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా 3 ముళ్ళు వేయించేయండి, మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు. ఎవరు? ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా? ఆడి మాటలు నమ్మద్దు. అయితే డౌటేనంటావా? హలో బాలు, ఎలా ఉన్నా? నువ్వు వచ్చేసావా? నాకే బానే ఉన్నాను. పాపం తన్నెందుకురా ఇబ్బంది పెట్టారు? ఇంటి అడ్రస్ చెప్పొద్దన్నావు కదరా, అందుకే చెప్పలా. చూపించాం తప్ప. థ్యాంక్స్ రా. తప్పు మీది కదరా, నా వీక్ పాయింట్ మీకు చెప్పానే, నాది తప్పు. బాధపడకు బాలు, ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అవును. కాకపోతే నాదో చిన్న సలహా. ఏంటది? జిప్ ని కచ్చరాలేదు కానీ బటన్స్ కుట్టించుకో. వస్తాను. అంజలి, ఈ శుభ సందర్భంలో మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటది? ఈ రోజు నుంచి మేమంతా మందు తాగటం బంద్. ప్రామిస్? ప్రామిస్. 34. ఏమా ఈ సామాన్లన్నీ వచ్చాయిగా? వచ్చినట్టే నాన్న. ఇవన్నీ సర్దడం మన ముగ్గురు వల్ల ఏమవుతుందమ్మా? కనీసం 4 మనుషులైనా కావాలండి. పగిలిపోయేట్టుంది.
వాకింగ్ తో మా మది ఏదలను తుత్తినీలు చేయుచున్నయ్యదే. ఇడియట్స్. రాస్కల్స్. ఏరా మీకు మాత్రం వయసు రాదు? మీరు నాలా లావరు? మీరు నాలా కళ్ళజోడు పెట్టుకోరు? యూజ్లెస్ ఫెలోస్, డర్టీ ఫెలోస్, వెరీ వెరీ బ్యాడ్ బాయ్స్. చెంచల్ గూడ చిన్నదిరా, ఎర్ర ఎర్రని బుగ్గలురా, నున్న నున్నని చెప్పలురా, ఒక్కసారి 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 పక్కకొస్తే చల్ రొమాన్స్ అన్నదిరా. నాస్టీ ఫెలోస్. మా తల్లిలే. అమ్మా, 4 మనుషులు కావాలన్నావుగా, 4 నిమిషాల్లో తెస్తాను. నువ్వంటే ఇష్టంలే. వెళ్దామా? ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కా? అబ్బే, మేం కొత్తగా ఇంట్లోకి అద్దెకి దిగాం. అయితే రిబ్బన్ కట్ చేయమంటావా? అవసరం లేదు, వచ్చి కాస్త సామాన్లు సర్ది పెడితే చాలు. మేమా? సామానా? మేమెవరో తెలుసా? ఓ తెలుసే, క్యాసెట్ లో చూసాగా. మీరిద్దరూ పర్వాలేదనుకోండి, మీరే అసలు ఈ క్యాసెట్ మాత్రం మా సిఐ అంకుల్ చూసారు. ఇలాగేదో ముందే మర్యాదగా అడగచ్చుగా. మనిషిగా సాడి మనిషికి సాయం చేయడం మా కర్మం. ధర్మం ధర్మం. ఇది కరెక్ట్. దట్స్ గుడ్. మూవ్. ఇవిగో ఒక పాల ప్యాకెట్స్. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? మా టైం బాగోక. డోంట్ వరీ, సామాన్లు సర్దటంలో మీరు వీడి అడ్వైస్ తీసుకోండి. వీడిని మీ మీద సూపర్వైజర్ గా అపాయింట్ చేస్తున్నారు. వీడు అంట్లతో సూపర్వైజరా? చూడ్డానికి అలా ఉన్నాడు గాని చేతిలో క్యాసెట్ పెడితే చక్రం తిప్పే చిన్న కృష్ణుల్లా ఉంటాడు. ఏ మీకు నచ్చలేదా? ఎంత ముద్దు వస్తాడో యాదవా. క్రేజీ, ప్రొసీడ్. కమ్ ఆన్ బాయ్స్, కమ్ ఆన్ బాయ్స్, ఫాలో మీ. ఏంట్రా బాబు, ఇన్ని సామాన్లు ఉన్నాయి? ఇవన్నీ సర్దాలా? ఏమండి, ఒకసారి ఇలా రండి. ఏంటే? ఏమండి, టీనేజ్ లో ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని? టీనేజ్ నన్ను ఏడిపించారని చెప్పానుగా, వాళ్ళే. ముందు మీరు వచ్చిన పని చూడండి, ఆ తర్వాత మీ పని నేను చూసుకుంటాను. ఏమ్మా ఇట్రా. రే బాబాయ్లు, స్టెప్పుల వారిగా మన చావు ఎక్కడ రాసి పెట్టుందిరా? ఏంటనులు హార్ట్ అటాక్ వస్తుంటే అలాగే ఆగిపోయారండి. పళ్ళని కానివ్వండి. మిస్టర్ రవి, అట్టేపై తీసుకెళ్లి సోఫా ముందు సర్ది. మిస్టర్ వెంకట్, ఈ చైర్స్ ఉన్నాయి కదా, డైనింగ్ టేబుల్ చుట్టూ సర్ది. బాలు సార్, ఈ సామాన్లను తీసుకెళ్లి కిచెన్ లో సర్ది. అర్థమైందా? చెత్తబుట్ట తీసుకెళ్లి ఆ టీవీ మీద పెట్టేదా? ఫుల్ టీవీ మీద ఎవరైనా చెత్తబుట్టు పెడతారా? ఎలా వరండాలో పడే. ఏంటి టీవీనా? ఏం తెలుసా మీకు? ఉప్పుదుల మెక్కడం, మునిగోడ మీద చేరడం, వట్టి కొండమ్మ చేసేయడం తప్ప. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఎంత బాగా సర్దారు. వెరీ గుడ్. అమ్మా తల్లే, ఎక్కడైనా కసెట్ ఇస్తావా? ఉండండి, ఇంకా చాలా పనులున్నాయి. నీళ్లు పట్టాలి, బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి.
అక్క వచ్చిన మొదటి రోజు వాళ్ళందరూ గ్రిప్ లో పెట్టేసుకున్నాం. ఇది చెయ్యవు. రింగ్ అవుతుందిరా. సిఐ వాయిస్ గుర్తుందిగా? యాస్టీస్ అలాగే ఉండాలి. మాట్లాడు. హలో అంజలి, నేనేనమ్మా సిఐ అంకుల్ మాట్లాడుతున్నాను. ఎస్టీడీ బూత్ నుంచి. అదే మా ఓన్ హౌస్ నుంచి మాట్లాడుతున్నా. ఎవరు? సిఐ అంకులా? అంకుల్ మీరా? ఎస్ నేనేనమ్మా. వాయిస్ కరెక్ట్ గా ఉందా? గుర్తుపట్టినట్లేనా? ఏంటంకుల్ మీ గొంతు ఏదోలా ఉన్నట్టుంది. జస్ట్ జలుబు చేసిందమ్మా. గొంతులో కిచకిచ, ఫోన్లో గరగర. చెప్పండి అంకుల్, క్యాసెట్ గురించేగా? ఎలా కనిపెట్టావు? మీరు ఫోన్ చేసినప్పుడే నాకు తెలిసిపోయింది. ఓ ఇంటెలిజెంట్ గర్ల్. ఆ క్యాసెట్ ఇమీడియట్ గా కావాలి. అలాగే అంకుల్. మా అబ్బాయి ఫ్రెండ్స్ ఉన్నారు కదమ్మా, అదే ఆ నలుగురు వస్తారు, వాళ్ళకిచ్చి పంపించమ్మా. ఎవరికి? ఆ బేవర్స్ బ్యాచ్ కేగా? అది మనల్ని బేవర్స్ బ్యాచ్ అంటుందిరా. ఆ క్యాసెట్ చేదిరా అని అప్పుడు కదా నువ్వు మాట్లాడు. అదేనమ్మా, ఆ బేవర్స్ బ్యాచే. అలాగే పంపించండి అంకుల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మై బేబీ. భలే నమ్మించారు కదా. ఓ వాట్ సర్ప్రైజ్! అలా ఫోన్ వచ్చింది, ఇలా మీరు వచ్చేసారు. ఎస్టీడీ బూత్ పక్కనేగా. ఎస్టీడీ బూతా? అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇంకెక్కడి నుంచి? సిఐ అంకుల్ ఇంటి దగ్గర నుంచే. ఎక్కడి నుంచి? అసలు మీరు ఇక్కడ ఎందుకున్నారా? మేము వీళ్ళకి లేబర్స్. లేబర్స్ కదా సార్, నైబర్స్. ఇది కరెక్ట్. రైట్ టైంకి వచ్చారా? అసలు ఈ పెళ్లి క్యాసెట్ లో మీరు చూసేసారా? మొత్తం చూసేసా. అసలు మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని షూట్ చేసి పారేయాలరా. మీ రివాల్వర్ పాకెట్ లో ఉంది అంకుల్. ఏరి వీళ్ళు లేవండి లేవండి లేవండి. అసలు వీడియో కవరేజ్ అంటే ఏమిట్రా? వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా స్నేహితులు, వీళ్ళు నా సో అండ్ సో అని చెప్పుకోవడానికే పెళ్లికొచ్చారు, కేసెట్లో లేరు. ఇక ఎప్పుడు ఏ ఫంక్షన్ కు వెళ్ళినా వీడియో కవరేజ్ మాత్రం జాగ్రత్తగా చూసుకుంటామండి. దట్స్ గుడ్. అమ్మా నేను వెళ్ళొస్తా. ఓకే అంకుల్. నమస్కారం. నమస్కారం. అంటే మేము ఆ క్యాసెట్ లో ఎడిట్ చేసా. రక్షించారండి. ఆ శాల్తీకి ఉరితాడికి మొలతాడికి తేడా తెలియదండి.